బైబిల్ ఇలా ఓపెన్ చేసి అక్కడే పొరపాటున నోట వచ్చిందే అనుకో, రెండోసారి ఫస్ట్ సారి దేవునికి, రెండోసారి మళ్ళీ అదే వచ్చి ఉంటుంది, మూడోసారి ఓపెన్ చేస్తే 117 వచ్చి ఉంటుంది ఈసారి. ఇది మనకు కావాల్సింది. నిజం చెప్పండి, అలాంటి వాళ్ళు లేరా అండి? అలా కాకుండా శ్రద్ధగా ఒక ఆర్డర్ వైజ్లో వాక్యాన్ని చదువుకుంటూ కాస్త ముందులే 7 గంటలకి లేస్తున్నావు, 6 గంటలకి లే, అప్పుడు వాక్యానికి కేటాయించు, సమయాన్ని ప్రార్థనకి కేటాయించు. బయట నుంచి ఏమో కేకలేస్తూ ఉంటారు, రా 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 అని. ఎక్కడేమో వాక్యం చదవకపోతే ఈరోజు నాకు ఏంతో చెడు జరుగుతుందో అని ఆ భయం, ఏదో ఒకటి ముందు చదివి బయటపడదాం అన్నట్లుగా ఉంటున్నారు. ఒక 30 నిమిషాలు వాక్యానికి కేటాయించలేకపోతే ఇంకా నీ జీవితంలో ప్రభువుకి ఇష్టంగా నీవు ఎలా ఉంటావు? 20-30 నిమిషాలు నీవు ప్రార్థన కూడా చేయకపోతే ప్రభువుకి ఇష్టంగా ఎలా ఉంటావు? హడావుడి ప్రార్థనలు యేసు నామమున ఈ దినముతో లయమైపోవును గాక.